నమస్తే అమ్మా. నమస్తే. అమ్మ ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చినది కదా, ఎట్లా ఉన్నది మీకు? ఏముంది, ఏదో బాధలు ఎవడు చేస్తాడు. మరి ఆయనకి బాగోలేదు, నాకు బాగోలేదు. ఎవరు చేస్తామంటారు, ఏవి చెయ్యరు, పెట్టరు. ఇది ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేరుస్తాయని మీరు అనుకుంటున్నారా? ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేరుస్తారని అనుకుంటున్నారా? ఏమనుకోలేదు. ఎందుకమ్మా? ఏమనుకోవటం అసలు. కాంగ్రెస్ గెలిస్తే చేస్తామన్నారు, ఏది లేదు. పింఛన్ కూడా ఇస్తామన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏమీ లేదు. అంతే. నమస్తే తాత. నమస్తే నమస్తే. తాత మీకు ఎట్లున్నది కాంగ్రెస్ పాలన? బాగానే ఉంటుంది కానీ ఇంకా అమలు పరచలేదు కదా ఏమి. అన్నీ అమలు పరిస్తే బాగానే ఉంటుంది. పింఛన్లు ఇస్తురా టైంకి? ఏవి పింఛన్ లేవు, ఏం లేవు. ఇంకా ఇంకా కొత్తగా అప్లై చేసిన. గత ప్రభుత్వంలో మీకు టైంకి వచ్చేదా? ఏమో మరి వచ్చేటోళ్ళకి వచ్చేటివే. అవే 2000 ఇస్తున్నారు కదా వాళ్ళకు, పాత వాళ్ళకు. ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేరుతాయని అనుకుంటున్నారా? నెరవేర్చిస్తారు వాళ్ళు. నెరవేరుస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి, నెరవేరుస్తాడని చూడాలి. ఇప్పుడు 2 గంటల కరెంటు మళ్ళీ తీసేస్తామని చెప్తున్నారు కదా, దాని తీస్తే ఎండాకాలం చాలా కష్టం కదా. ఇంతకుముందు ఆయన ఉండే కేసీఆర్ తీయలేదు. పోయిన సంవత్సరం ఎప్పుడైనా సరే 9 సంవత్సరాల నుంచి తీయలేదు కరెంటు. ఈయన కరెంటు తీస్తున్నాడు, మరేమో ఎట్లా ఉంటుందో చూడాలి. నమస్కారం అండి. చెప్పండి మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉందండి మీకు? కాంగ్రెస్ పాలన అంటే ఒకప్పుడు 10 సంవత్సరాల కింద ఒక అరగంట కూడా కరెంటు పోలేదు. ఇప్పుడు గంటలు తరబడిపోతుంది. మాది మహబూబాద్ జిల్లా, వరంగల్ జిల్లా మహబూబాద్ మాది. అక్కడ వెళ్ళిపోతుంది, కరెంటు పోతుంది. పాలన అంటే మంచి లేదు. కేసీఆర్ వస్తాడని అనుకున్నాము, అట్లా మోసం అయిపోయింది. మళ్ళీ రాజ్యం మాదే వస్తుంది కానీ మేము అనుకుంటున్నాము, ఇప్పటి బాగాలే. ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేరుతాయని మీరు అనుకుంటున్నారు? కష్టం. బస్సు కూడా తీసేస్తారని అంటున్నారు. కష్టం. కొట్టుకుంటున్నారు ఆడోళ్ళు. ఏం పెట్టి ఏం లాభం? 10 రూపాయలు తక్కువ చేసినా పర్వాలేదు. ఛార్జీ మిగిలిన 20 రూపాయలు, 10 రూపాయలు తక్కువ చేసినా ప్రజలు పోయేవాళ్ళు. కానీ ఫ్రీ బస్సు కాబట్టి కష్టం. హామీలు చెప్పలేము. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, మీకు ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉందండి వచ్చిన 2 నెలలకి? వచ్చిన కానంటే ఫ్రీ బస్ అనేది మంచిగా ఉంది. కావాలంటే ఏంటంటే అన్ని విలేజ్లకు అందరికీ నడిపితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏదో కొంతమంది కనిపెట్టి కొన్ని ఏరియాలకు నడిపిస్తున్నారు, ఏదో చూపులకే తప్ప ఇది పెద్దగా డెవలప్ అయ్యేటట్టు అయితే మాకైతే ఏం కనపడతలేదు. ఈ పాలన చాలా వరకు ఉంటుంది కూడా అనే నమ్మకం అయితే లేదు. ఎందుకంటే హామీలు అంటున్నారు, మరి హామీలు ఎంతవరకు నెరవేరుతాయో తెలియదు. ఎక్కడ వేసినా కూడా అక్కడ లెక్కనే కనపడుతుంది. సరే ఇప్పుడు ఏమంటున్నారంటే మేము వచ్చి 100 రోజులు కూడా కాలేదు, అదిగా ఇది అంటున్నారు. కానీ వేస్ట్ అండి ఈ గవర్నమెంట్ ఉండడం, చాలా నిలబడడం తప్ప. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టాలి కాదంటలేదు, కానీ ఆ స్టూడెంట్స్కు 60 ఏళ్ళు నిండిన వాళ్ళకి, లేకపోతే వితంతువులకు అట్లా ఉంటే పెడితే బాగుంటుంది. కానీ ఎవరు పెడితే వాళ్ళే పెడితే పనికిరాళ్ళు కూడా పని లేకున్నా కానీ తిరుగుతాను బస్సులలో. మరి జెంట్స్కి అసలు సీట్లే దొరుకుతలేవు. వాళ్ళు చేయబట్టి జెంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆటో వాళ్ళకు ఉపాధి లేక వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. దానివల్ల వచ్చిన లాభం ఏంటో చెప్పండి? గవర్నమెంట్కు లాసే. అదే భారం ఎవరి మీద వేస్తారు? మళ్ళీ మా మీద వేస్తారు కదా. మరి ఇదంతా ఎట్లా డెవలప్ అవుతుంది? వేస్ట్. ఇది ఉచితం అనేది ఏ గవర్నమెంట్ కూడా నడిపేదండి. ఉచితం అనేది రాంగ్ స్టెప్. కావాల్సింటే పబ్లిక్ ఏంటంటే ఏదో తొందరపడి ఓట్లేసిలు, కానీ తర్వాత చాలా బాధపడుతున్నారు. 99% నాకు తెలిసినంతవరకు అయితే బాధపడుతున్నారు ఈ గవర్నమెంట్ ద్వారా. నమస్కారం అమ్మ. కాంగ్రెస్ పాలన ఎట్లుంది మీకు? అంటే మాకు ఇంతకుముందు కరెంటు బాగానే ఉండే, ఇప్పుడు పోతున్నది. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉండే, ఇప్పుడు పోతున్నది. ఇంకా ఇప్పుడైతే ఇక తెలియదు మరి, ఇక ముందు ఎట్లా ఉంటుందో కరెంటు. ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలు నెరవేరుస్తాయని మీరు అనుకుంటున్నారా? ఇంకా తెలియదమ్మా మాకు. 100 రోజుల తర్వాత అన్నారు కదా, 100 రోజుల తర్వాత మరి ఇక మీకు పింఛన్లు అవన్నీ వస్తున్నాయండి? మాకు లేదు. అప్లికేషన్ పెట్టుకోలేదా? మా ఆయనకు వస్తుంది. మేము అవి పెట్టినాము. ఇప్పుడు అది గ్యాస్ది 2000 అవి వస్తాయన్నారు కదా, వాటికి అప్లికేషన్ పెట్టినాము. నమస్కారం అండి. నమస్కారం. మీకు కాంగ్రెస్ పాలన ఎలా ఉందండి? ఇప్పటికైతే బాగానే ఉంది. మాకు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇక అదే మంచిగా ప్రజలకు బాగా చేయాలని చూస్తున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళకి కరెంటుకి బాధ లేదు. అట్టనే వీళ్ళు కూడా కరెంటుకి నీళ్లు బాగా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇక రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తే కొంచెం బాగుంటుంది. అప్లికేషన్ పెట్టుకున్నారండి? పెట్టుకున్నానండి, 3 సార్లు పెట్టినా, మొన్న కూడా పెట్టినా. అట్నే రేషన్ కార్డు లేదు, వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేరుతాయని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. మరి ఎట్లా ఉంటుందో చూద్దాం.
రేషన్ కార్డు లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి మేము ఇళ్ళల్లో పని చేసి బతుకుతాం. రేషన్ కార్డు లేదు, వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం భవిష్యత్తు. అలాగే ఈ ఫ్రీ బస్సులు మాకు నచ్చట్లేదని చాలా మంది అది నచ్చట్లేదండి, అది చాలా ఇబ్బంది. ఎందుకంటే సీట్ల కోసం కొట్టుకుంటున్నారు, చాలా ఇబ్బందిగానే ఉంది ఊర్లో పోయే వాళ్ళకి. అదొక్కటి తీసేసి ఇంకేదన్నా పెడితే బాగుంటుంది అనుకుంటున్నాం. కానీ అంటే అన్నిటికీ ఫ్రీ అని చెప్పేస్తే జనాలు అందరూ కొంచెం ఫ్రీ మీద అలవాటు పడిపోయి వేరే మీద సొంతంగా చేసుకోవడానికి అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా. అవ్వట్లేదు అంటారు. ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి కొంచెం నడవాలి కదా. ఫ్రీ బస్సు తీసేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. నా మనసులో అయితే అదే ఉంది. నమస్కారం అమ్మ. నమస్కారం. అమ్మ, మీ కాంగ్రెస్ పాలన ఎట్లుందమ్మ వచ్చిన దగ్గర నుంచి? ఏముంది, 2-3 గంటలు కరెంట్ అయితే పోతుంది. పింఛన్ అయితే ఇక కొత్త పింఛన్లు అయితే ఇంకా ఓపెన్ కాలే, దరఖాస్తు పెట్టినాం. అవి తీసుకుపోయి ఆడనో చెత్తలు పడేసిరని అంటున్నారు. మరి అవి వచ్చేదేమో రాని ఇల్లు మాది ఇక్కడ కాదు, మాది వరంగల్, మై బాస్. మరి కొత్త పింఛన్లు ఓపెన్ చేస్తే నాకు మా ఆయన చచ్చిపోయి 7 సంవత్సరాలు, ఇప్పటి వరకు పింఛన్ లేదు. మరి ఇప్పుడు పెట్టిన దరఖాస్తు వస్తే మంచిదే. ఆయన కేసీఆర్ చేయలేదు, మరి రేవంత్ రెడ్డి సీఎం కూడా చేస్తే మంచిదే. మరోసారికి ఆయనకే ఇస్తాం. ఆయన మంచిగా చేస్తాడని ఆయనకే ఓటేసినాం. మరి చేయాలని కోరుకుంటున్నాం. 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి మా ఫీజు. నాకు 2 హ్యాండిక్యాప్డ్ పిల్లలు, ఇల్లు లేదు. ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిండు అప్పుడు కేసీఆర్ సార్ కూడా, కానీ మాకు ఇయ్యలే. వచ్చిన వాళ్ళకే ఇల్లులు ఇచ్చిండ్రు, కానీ ఖాళీ ప్లాట్ఫారం మీద మా ఆయనకు చెట్ల కింద పండబెట్టి కాట్లో నేను బొందలు పెట్టి వచ్చిన. కానీ మాకు ఇల్లు లేదు ఊర్లో. ఈడ కిరాయికి హైదరాబాద్లో కూలోనాలు చేసుకొని 2 హ్యాండిక్యాప్డ్ పిల్లలకు సాదుకుంటున్నాం. అది మా అన్న పరిస్థితి. ఏమైనా మేలు చేస్తే మంచిదే. నమస్కారం అమ్మ. నమస్తే మేడం, మీకు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందండి వచ్చిన దగ్గర నుంచి? కాంగ్రెస్ పాలన అంటే ఎట్లుందంటే ప్రస్తుతానికైతే మొన్ననే కదా గెలిచాడు. ఇప్పుడైతే ఏమో పింఛన్ ఒకటి మంచిగా రావాలి, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు రావాలి, వికలాంగులని కొంచెం మంచిగా చూడాలి. ఇంకంతే పెట్టుకున్నారండి మీకు? పెట్టాం. అదే ఇల్లు ఒకటి రావాలి, ఇంకంతే. ఏమో అవసరం లేదు, ఏం లేదు. ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేరుతాయని మీరు అనుకుంటే? ఏది రాలే కదా, ఏది వస్తుందో తెలియదు కదా. అట్లా పింఛన్ వస్తుంది, 4000 వస్తుంది. కేసీఆర్ 4000 ఇచ్చిండు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎంత ఇస్తాడో తెలియదు. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, మీ కాంగ్రెస్ పాలన ఎట్లుందమ్మా? అంతా బాగానే ఉంది. పింఛన్లు ఇస్తుండ్రు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా, పింఛన్ మంచిగా ఇవ్వాలా. ఇంకా ఇక ఇవే రాషన్లు అవన్నీ, బియ్యము అవన్నీ మంచిగా ఇస్తే అది ఒకటి పుణ్యం అంతే. గత ప్రభుత్వం ఎట్లున్నదమ్మా దాంతో దీంతో పోల్చుకుంటే? ఇంకా అవన్నీ నాకు తెలియదు బిడ్డ. ఆయన చేసింది బాగానే ఉంది. ఇప్పుడు ఈయన వచ్చిండు, ఇంక ఈయన ఏం చేస్తాడో తెలియదు మనకు. ఇంకా చేసినప్పుడు ఆయన కూడా మంచోడే అని అందరు కోరుకుంటారు. బియ్యము అటువంటివి, గరీబోళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, మాకు పింఛన్ ఇస్తుండ్రు. మొగోళ్ళు లేడు మాకు, నాకు కొడుకు ఒక్కడే ఉండి చచ్చిపోయిండు, ఇంకెవ్వరు లేరు నాకు. ఆ పింఛన్ ఇస్తుండ్రు. అది కరెంట్ ఇప్పుడు పోతుందని చెప్పేసి అంటున్నారు కదా. లేదు, వస్తుందమ్మా కరెంటు. ఫస్ట్ కూడా పోతుండే అట్లా కొంతసేపు, ఇప్పుడు కూడా కొంతసేపు పోతుంది. ఇంకా ఎట్లు ఇస్తారో ఇంకా ముంగట తెలియదు. అంటే మనకి 10 ఏళ్ళలో కరెంట్ ఎప్పుడు పోలేదు కదా, ఇప్పుడు మళ్ళీ సడన్గా పోయిందని. అప్పుడు కూడా పోతుండే కొంతసేపు, ఇప్పుడు కూడా అట్లా అదే మాదిరిగా ఉంది. పైలు ఎట్లుందో అట్లనే ఉంది. కరెంటు పోతుంది, ఈయన వచ్చినందుకే పోతుంది, అటువంటి ఏం సమస్య లేదు. ఆ పైలు ఎట్లుండేనో అది అట్లనే ఉంది. ఇప్పుడు ఇక జరిగేది దాని ముంగట అన్నీ మంచిగా అయితే, ఈ బస్సులని ఇవన్నీ పెట్టిండ్రు, ఇదంతా వేస్ట్. ఇవి దాని బదులు ఇంత రాషన్ గిన పెడితే మంచిగా, అదే కోరుకుంటున్నాం అంతే. నమస్తే అండి. చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉందండి మీకు? ఇప్పుడైతే ఏం చెప్పలేమండి, ఇంకా 4 రోజులు ఆగితే చెప్పగలం. ఇప్పుడు ఏం చెప్పగలం? ఇప్పుడు బస్సులో అయితే చేస్తున్నారు, కానీ 4 రోజులు ఆగితే ఏం కరెక్ట్ మంచిగా ఉందో లేదో అది చెప్పగలం. తర్వాత రైతు బంధంకి అవన్నీ పెంచుతున్నారు, పెంచితే కనుక అది ఎలా ఉంటుందో చెప్పగలం. ఇప్పుడు కేసీఆర్ చేసిండే కదా ఇవన్నీ, రేవంత్ రెడ్డి బస్ అని చేసిండు. బస్కి వెళ్తున్నారు, వస్తున్నారు. ఇక బ్యాంకు అవన్నీ చిన్న చిన్న ఉన్నది, అన్నీ మంచిగా చేస్తే మంచిగా ఉంటాం. ఇక ఈ కొన్ని రోజులే అయింది కదా, ఏం చెప్పలేము. ఇప్పుడైతే నడుస్తున్న అన్నీ కేసీఆర్ గానిగే, కేసీఆర్గా చేసిందే ఇది. రేవంత్ రెడ్డి ఇక ఇంకా చేసిన దానికి మాకు ఇంకా అందలే, మాకు ఏం కరెక్ట్గా రాలే. ఇప్పుడు కరెంట్ 2 గంటల తర్వాత మళ్ళీ పోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. అది పోట్లే, కనీసం కొద్దిసేపు అయినా పోతుంది. అప్పుడు కూడా పోతుంది, ఇప్పుడు కూడా పోతుంది. కరెక్ట్గా ఉండగలంటే మంచిగా ఇంకా 5 సంవత్సరాల వరకు ఎంత బాగుంటే మంచిగా ఉంటుందని అనుకుంటారు.
లేదంటే కేసీఆర్ గాడే మంచిగా చేసిండు, ఇక రేవంత్ రెడ్డి ఏం చేయలేరని అంటారు. కానీ మేమైతే రేవంత్ రెడ్డికే ఓటేసినాం.